వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా సామ్సంగ్ గెలాక్సీ M05 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏందనేసి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ అయితే ఇట్లా పక్కా లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ నుంచి M05కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా. సో ఇక్కడ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా నా బాగానే హైలైట్ చేసి పోయి ఇక్కడ చూసుకోవచ్చు. క్లీన్గా సింపుల్గా ఉంది పోయి, నీట్గా ఉంది, తలకాయ నొప్పి లేకుండా, ఏ ప్యాటర్న్స్ లేకుండా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూల్ డ్రాప్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫీచర్స్ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అండ్ సిగ్నిఫికెంట్ గెలాక్సీ డిజైన్, 5000 mAh బ్యాటరీ, హెచ్డి డిస్ప్లేతో పాటు వస్తుంది మెన్షన్ చేశారు. కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఈజీగా బేసిక్ యూజర్కి, నార్మల్ యూజర్కి ఫుల్లీ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు హీలియో G85 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. సో ఈ ప్రైస్ కేటగిరీకి అయితే పర్లేదు బై. అదేంటన్నా అంటే చెప్తాను, ప్రైస్ మంచిగా ఉంది. ఇక్కడ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఫేస్ అన్లాక్ చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఫేస్ అన్లాక్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 2 ఓఎస్ అప్డేట్, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది, కన్ఫర్మ్ చేసేది ఇక్కడ. అండ్ వైఫై సపోర్ట్స్ అండ్ నార్మల్ బాక్స్ ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, కేబుల్స్, సిమ్ చార్జర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు పోయి ఇక్కడ చూసుకోవచ్చు ప్రైస్ లేదు, సో స్టాక్ లేదు అనేసి అయితే అన్నారు. అదేంది ఈ తలకనొప్పింది అనేసి అనుకున్నాం. సో ఇది సెకండ్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరి ఛార్జర్ అయితే లేదు ఇక్కడ బాక్స్లో, ఓన్లీ స్మార్ట్ ఫోన్, కేబుల్, గైడ్, సిమ్ చార్జర్ పిన్. అలా అనిపించింది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చూసుకుంది అనేసి అయితే చెక్ చేసిన. సో అమెజాన్లో అవైలబుల్ ఉంది 6500కి. అండ్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసి ఛార్జర్ లేదని ఆయన, సిమ్ చార్జర్ పిన్, టైప్ సి కేబుల్ అండ్ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అంతే తప్పించి మీకు ఇంకేం వస్తలేదు. తీసుకోవాలా వద్దా అంటే 6500కి సామ్సంగ్ వాళ్ళ ఫీచర్స్ కావాలా, జర డీసెంట్ స్మార్ట్ ఫోన్, ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి, ఇప్పుడే ఏమంటారు స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ అంటాను, బడ్జెట్లో మంచిగా వస్తుంది, తీసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ చేస్తాను. అండ్ ప్రైస్ బాగుంది 6500. అంటే అది ప్రజెంట్ సేల్ నడుస్తుంది. సో సేల్ అయితే ఈ ప్రైస్ ఉంది, ఫ్యూచర్లో ఎక్కువ తక్కువ అయితే కావచ్చు అనమాట. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మీడియాటెక్ వాళ్ళ G85 కాబట్టి ఇక్కడ ఆక్టో కోర్ వస్తుంది. ఫస్ట్ కోర్ వచ్చేసరికి 2 GHz మీద, మిగతా కోర్ వచ్చేసరికి 1.8 GHz మీద వస్తున్నాయి. పెద్ద డిస్ప్లే వస్తుంది, LCD డిస్ప్లే అనమాట బై. హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు ఉంటుండగానే నాకు అది హెచ్డి రెజల్యూషన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వస్తుంది. డెప్త్ కెమెరాకి డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ 60 FPS రికార్డింగ్ అవుతుంది ఇక్కడ వీడియోస్. అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా బాగానే ఉంది, డీసెంట్గా చేసుకోవచ్చు అనమాట. 120 FPS దాకా స్లోమో వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది, మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ 64GBలో 47GB అవైలబుల్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి. 4G ఏమంటారు చిప్ సెట్ మోడల్స్ ఏవైతే అవి ఉంటాయి కదా, సో దానివల్ల 4G స్మార్ట్ ఫోన్ 5G కాదు. అయినా ఇక్కడ ఉన్న ఈ ప్రైస్ కేటగిరీకి 5G రాదు, ఇప్పట్లో కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఇదైతే 4G స్మార్ట్ ఫోన్ అన్నమాట, బేసిక్ యూస్ కమ్యూనిటీకి సరిపోతుంది. అండ్ టైప్ సి పోర్ట్ వస్తుంది, 3.0 జాక్. అండ్ లొకేషన్ సంబంధించి చూసుకొని GPS, గోనోస్, బైడల్స్ అండ్ గ్యాలియస్తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.3, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. తర్వాత సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, 195 grams వెయిట్, 8.9 థిక్నెస్, 5000 mAh బ్యాటరీ, 60 FPS దాకా వీడియో ప్లేబ్యాక్స్ ఉన్నాయి. కోడెక్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. నేనైతే ఒకటే మాట అంటాను, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు బై. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అనేసి అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను బై.
ఎవరెవరికి తీసుకోవచ్చు అంటే భయ్, ఎవరైతే బడ్జెట్ తక్కువ ఉందో వాళ్ళు, స్టూడెంట్స్కి, బేసిక్ యూస్కి, ఆన్లైన్ పేమెంట్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి సరిపోతుంది. గేమర్స్ అయితే తీసుకోవద్దంటాను. ఫోటోగ్రఫీ అవి ఇవి తీస్తా అంటే భయ్ బేసిక్ కెమెరా వస్తుంది, అంత పెద్దగా హెవీగా కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. చాలా సింపుల్ అండ్ బేసిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. సామ్సంగ్ వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ కానీ ఇష్యూస్ కానీ ఏముండవు. యూఐ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. అందుకే నేనైతే రికమెండ్ చేస్తున్నాను, తీసుకోవచ్చుతో అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఒకటే పాయింట్ యాడ్ చేస్తాను. ఈ ప్రైస్ కేటగిరీకి సామ్సంగ్ నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది, తీసుకోమంటారు. ఇంతకుముందుకు మనకి సామ్సంగ్ వాళ్ళది M04 ఉండే, దాంట్లో మనకి మీడియాటెక్ వాళ్ళది ఐ థింక్ P35 ఏమో ఉంది. సో ఇక్కడ మీకు G85 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, జర అప్గ్రేడెడ్ అనుకోవచ్చు M05కి. నేనైతే తీసుకోమనేసి అయితే రికమెండ్ చేస్తాను. బడ్జెట్లో వస్తుంది, మంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే 2 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ 25 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. డ్రాబ్యాక్స్ మీకు అంతా తెలిసిందే, ఛార్జర్ ఇస్తలేడు. సో సామ్సంగ్ వాళ్ళ ఛార్జెస్ ఇన్ రేట్లో సేఫ్గా ఉంటారు, లేకపోతే ఎక్స్ట్రా ₹1000 పెట్టాల్సిందే. ఓవరాల్గా వన్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఈ ప్రైస్ కేటగిరీకి తీసుకోమనేసి అయితే అంటాను. ఈ ప్రైస్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్స్లో ఇదే బెస్ట్ అనేసి అయితే అంటాను. ఫీచర్స్ వైజ్, బిల్డ్ క్వాలిటీ అవన్నీ కూడా ఇది జర బాగుంటాయి అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా బాగుంటాయి. సో ఇదే తీసుకోమని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. మీరు ఏమనుకుంటూ మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.